తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పటి అందాల నటుడు, సోగ్గాడు ఇలాంటి పేర్లు తెచ్చుకున్నటువంటి శోభన్ బాబు నటుడు, ప్రముఖ నటుడు శోభన్ బాబు గారింట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి శాంతకుమారి గారు అయితే కనుక ఈరోజు తుదిశ్వాస విడిచారు. వయోభారం అలాగే కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలో ఆమె కన్నుమూశారు. ఆమె వయసు 96 సంవత్సరాలు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడంతోనే 4 రోజుల క్రితం కుటుంబ సభ్యులు అయితే కనుక చెన్నైలోని ఒక హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది, ఒక ప్రైవేట్ హాస్పిటల్. అక్కడ చికిత్స పొందుతున్న శాంతకుమారి గారిని పరామర్శించడానికి ఆప్తమిత్రురాలు కూడా ఒక ఆవిడ వచ్చారు. ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్న సమయంలోనే అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఆమె మరణించడం జరిగింది. సాధారణంగా ఏంటంటే మనకి శోభన్ బాబు గురించి చాలా వరకు ఆయన గురించి అయితే తెలుసు, సినిమాల్లో నటించడం అన్నీ ఆయన నటించిన సినిమాలు. కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఎక్కువగా ఫ్యామిలీ ఎప్పుడు బయటికి అయితే రారు. శోభన్ బాబు శాంతకుమారుల వివాహం 1958 మే 15 జరిగింది. దశాబ్దాల పాటు అత్యంత ఆదర్శవంతమైన దాంపత్యాన్ని గడిపిన ఈ దంపతులకు 4 పిల్లలు. వారిలో ఒకరు కుమారుడు కరుణశేషు, అలాగే 3 కుమార్తెలు ఉన్నారు. వారికి మృదుల, ప్రశాంతి, నివేదిత 3 కుమార్తెలు ఉన్నారు. శోభన్ బాబు సినీ రంగంలో స్టార్గా ఎదిగి అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ ఆయన భార్య శాంతకుమారి గారు మాత్రం ఎప్పుడు ప్రచారానికి కానీ బయటికి రావడం కానీ చాలా దూరంగా ఉండేవారు. నిరాడంబరమైన జీవితం గడుపుతూ భర్త విజయాల్లో తోడుగా ఉన్నారని సన్నిహితులు అయితే చెప్తూ ఉంటారు. ఇంకా 2008 సంవత్సరంలో శోభన్ బాబు గారు కూడా ఇలాగే ఆకస్మిక గుండెపోటుకి అయితే గురై మరణించడం జరిగింది. భర్త మరణం తర్వాత శాంతకుమారి గారు పూర్తిగా ప్రజా జీవితానికి దూరమై కేవలం కుటుంబ సభ్యులతోటి ప్రశాంతవంతమైన జీవితం గడిపారు. ఇంకా ఈరోజు ఆవిడ అంత్యక్రియలు అయితే చెన్నైలో జరగనున్నాయని అయితే చెప్తున్నారు. శోభన్ బాబు అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.